హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక కర్రీ చేస్తున్నానండి. ఎందుకంటే మా అబ్బాయిలు అడిగారనమాట, చాలా తొందరగా అయ్యే రెసిపీ కర్రీ ఏదైనా ఉంటే అది చెప్పు అమ్మ అని అడిగారు. అందుకని చెప్పి నేనైతే ఈరోజు ఈ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అలాగే నేను ఈరోజు బయట కొంచెం చిన్న స్ట్రీట్ షాపింగ్ అయితే చేశానండి. అది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు నేను ఈ రెసిపీ అనేది చాలా తొందరగా అయిపోవాలంటండి. ఎందుకంటే వాళ్ళ ఆఫీసులకి ఎర్లీకి వెళ్ళిపోవాలి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోవాలి మమ్మీ అని చెప్పారు. అందుకని చెప్పి నేనైతే ఈ రెసిపీ వీళ్ళకి చెప్తున్నాను అనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. అదే ప్యాన్ అంటే కుక్కర్ పెట్టుకుంటే కూర అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట. కుక్కర్లోను ప్యాన్ పెట్టుకుంటే ఉడికేటప్పుడు కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. ఇలా కుక్కర్లో అయితే విజిల్స్ వేయగానే కూర 5 మినిట్స్లో అయితే ఎయిర్ అంతా పోగానే తీసేస్తే చక్కగా ఉడికిపోయి రెడీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో సరిపడంత ఆయిల్ని వేసి ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని వేసి లైట్గా ఉప్పు పసుపు వేసేసి దోరగా వేయించేయాలన్నమాట. ఉప్పు పసుపు వేస్తే తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలను. ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇలా నూనెలో ఒకసారి అటు ఇటుగా కలిపేసేయాలన్నమాట. ఇలా వేస్తే కనుక మనం తర్వాత వేసే కూరగాయ ముక్కలు అవి ఆ తడికి ఇదంతా కూడా పచ్చివాసన పోదనమాట అండి. ఇలా ముందుగానే ఇలా ఆయిల్లో వేసేసుకుని వేయించుకుంటే చాలా చక్కగా ఫ్రై అయిపోయి బాగుంటుందండి. ఆల్రెడీ మనం ఒకసారి వేయించిన మసాలా పౌడర్లే, కానీ ఇలా కొంచెం కర్రీలో కూడా కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలను కూడా వేసేసి ఒకసారి బాగా వీటన్నిటిని కలిపేసేయాలన్నమాట. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు గ్యాస్ స్టవ్ని స్లోలో పెట్టేసి అలా మగ్గనివ్వాలండి. టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసి వేరే అయితే చూద్దాము. ఇప్పుడైతే నేను స్ట్రీట్ షాపింగ్ అన్నాను కదండి, ఆ షాపింగ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇవిగోండి అక్కడ చక్కగా వెళ్ళగానే ఎంట్రన్స్లో రేగుపళ్ళు అయితే కనిపించినవి. ఇవైతే కొంచెం అదే హైబ్రిడ్ అనుకుంటా అండి. ఈ రేగుపళ్ళు చూడడానికి కూడా చాలా నిగనగలాడితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇగోండి ఇవైతే మాకు రోజు వచ్చే మాఘమాసాల పూజలకు అయ్యి వాడతాను చూడండి, దేశవాళీ రేగుపళ్ళు. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి. ఇవైతే తీయగా చాలా బాగున్నాయండి. పావు కిలో 50 రూపాయలంట. ఇవి నేను ఒక పావు కిలో తెచ్చుకున్నాను. చాలా టేస్ట్గా ఉన్నాయండి. అలాగే ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వస్తుంది కదండి, వీటికైతే కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే రకరకాల బట్టలు కానీ ఇంకా ఇయర్ రింగ్స్, 1 గ్రామ్ గోల్డ్ షాపులని ఇలా చాలానే ఉన్నాయండి. స్ట్రీట్ షాపింగ్ అంటే మీకు చెప్పనే అక్కర్లేదు, చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి. మనం కొనుక్కోవాలా కానీ లేనిదంటూ ఉండదండి. మనకి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుందండి ఇక్కడ. ఇక్కడ మనం తీసుకున్నదే మనం పెద్ద పెద్ద మాల్స్లో అది చూస్తే కనుక ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అక్కడ గ్యారంటీ అని చెప్తారు కానీ దానికి దీనికి పెద్ద ఏమీ ఉండదండి. అది ఎన్నాళ్ళు మందుతుందో ఇక్కడ కొన్నవి కూడా అన్నాళ్ళే మందుతాయి. కాకపోతే ఎక్కువ రేటు పెట్టి ఒకటే తీసుకునే కన్నా కొంచెం మీడియం ధరలో 2-3 రకాలు తీసుకుంటే 2-3 రకాలు వేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను అనుకుని కొంచెం మీడియంలోనే తక్కువ రేట్లు, అంటే బాగా తక్కువ కాదు బాగా ఎక్కువ కాదు, నార్మల్లో అయితే తీసుకుంటానండి. ఇక్కడైతే ఇప్పుడు నేను చెప్పులు అయితే చూసాను అనమాట. ఈ చెప్పులు అయితే ఎన్ని బేరం ఆడుతున్నాను చూడండి, ఏమంటున్నారు అయినా. ఎంతమ్మా అన్నావు? ఇవి 450యా? 300కి ఇస్తావా? 300కి అమ్మా ఇవ్వనని చెప్పాడండి. నేను ఇంకా అలా బయటకైతే వచ్చేసాను అనమాట. వేరే షాప్లో బ్యాంగిల్స్ అయితే చూసానంటే అవి చాలా నచ్చినాయి. కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే టొమాటో ముక్కలు చూద్దాం. చక్కగా మగ్గిపోయాయి టొమాటో ముక్కలు అనేవి. ఒకసారి మొత్తం ఇదంతా బాగా కలిపేసిన తర్వాత అడుగును కొద్దిగా మాడి పట్టినట్టు ఉంటే కనుక అదంతా చక్కగా గోకేస్తే కర్రీలోకి అయితే వచ్చేస్తుందండి. బాగా ఎక్కువ మాడనివ్వకండి, టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు నేనైతే చిక్కుడుకాయ రెసిపీ చేస్తున్నానండి. ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ముందుగానే చిక్కుడుకాయలని శుభ్రంగా గిల్లి పెట్టేసుకుంటే ఆ రోజు మనకి వండుకునేటప్పుడు టైం అనేది ఎక్కువగా తీసుకోదు. చక్కగా శుభ్రంగా మనం కూరకి కట్ చేసుకునే ముందే ఈ కట్ చేసిన చిక్కుడుకాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇలా కడిగి పెట్టుకునే చిక్కుడుకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయలు టమాటో వేయించిన దానిలో వేసేసి బాగా కలిపి, ముందు కొంచెం సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు కూడా మనకి సరిపడాంత రుచికి ఉండేలాగా సాల్ట్ను వేసుకుని బాగా కలిపేసేసి మూత పెట్టుకోవాలి. దీన్ని కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు గ్యాస్ స్టవ్ని మీడియంలో పెట్టుకుని మగ్గించుకోవాలి. 10 నిమిషాలు అవసరం లేదండి, 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం రెసిపీ అనేది తొందరగా అయిపోవాలి కాబట్టి
ఒక 5 నిమిషాలతో మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా చక్కగా చిక్కుడుకాయ ముక్కలు మొత్తం కర్రీ అంతా కూడా బాగా నూనెలో మగ్గిపోయిందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి ఒక స్పూనున్నర కారాన్ని అయితే వేసుకోవాలండి. అంటే అదే మీరు తినే దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది మనం వేసిన గరం మసాలా పౌడర్కి అదిని. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కారం పచ్చివాసన పోయేలాగా ఒక్క 6 నిమిషం పాటు ఈ ఆయిల్లో బాగా కలిపేసుకుంటే కొంచెం పచ్చివాసన లాంటిది ఏదైనా ఉంటే కనుక అది పోతుందండి కారం. ఇప్పుడు దీనిలోకి సరిపడానన్ని వాటర్ వేసుకొని, అంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేసుకొని అవసరం లేదండి. ఒక అర గ్లాసు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత దీనిని బాగా కలిపేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని హైలో పెట్టేసి 2 నుంచి 3 విజిల్స్ రానిస్తే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్ట్రీట్ షాపింగ్ చెప్పాను కదండి, అక్కడ నేను ఇంకా బ్యాంగిల్స్ అవి ఇంకా తీసుకున్నాను అనమాట. కొంచెం షాపింగ్ అయితే బాగానే చేశాను, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ విజిల్స్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ ఎలా ఉందో. ఇదిగోండి చక్కగా గుమగుమలాడే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే టైం కూడా ఎక్కువ టైం తీసుకోదండి. ఓన్లీ 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు సరిపోతుంది కర్రీ మనం వండడానికి. ఇదిగోండి చక్కగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కాబట్టి కర్రీకి కూడా వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా అర్జెంటుగా కనుక అయిపోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో అయితే రెడీ చేయండి కర్రీని, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇంకా వేరే షాపింగ్ కూడా చేశాను అన్నాను కదండి, అవేంటా అన్నది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట. అక్కడైతే చూడడానికి చాలా బాగున్నాయండి, కానీ నాకు బాగా బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చినవండి. నేనైతే ఇక్కడ కొన్ని రకాల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, పింక్ కలర్ బ్యాంగిల్స్ ఇవి ఒక సెట్. అలానే ఇప్పుడు సన్నగా స్టోన్స్తో వస్తుందండి బ్యాంగిల్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే మిర్రర్ మోడల్లో బ్యాంగిల్ సెట్ ఒకటి. ఇక ఇప్పుడు ఇదైతే మల్టీ కలర్ అనమాట. ఈ మల్టీ కలర్లో కూడా బ్యాంగిల్ సెట్ తీసుకున్నాను, చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే ఆ షాప్లోను. ఇవి మట్టి గాజుల మోడల్లో ఉంటాయండి. ఇవిగోండి ఇప్పుడు నేనైతే ఇలా 4 రకాల సెట్లు అయితే తీసుకున్నాను. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి, అందుకనే ఒకేసారి 4 సెట్లు అయితే తీసేసుకున్నాను. ఎలా ఉన్నాయండి, నచ్చినాయండి బ్యాంగిల్స్. ఇంక కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదండి, సమానంగా మీడియంలో ఉంటున్నాయి. చాలా అంటే బాగున్నాయండి. అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయండి, హారాలు కానీ ఇంకా చెంపసొరాలని అవన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇకైతే నేను చెప్పులు ఇక్కడ బేరమాడాను కదండి, అతను 350కి అయితే ఇస్తానన్నాడు, కానీ నేను ఇంకా 350కి అయితే మళ్ళీ వెళ్ళి తీసేసుకున్నాను అనమాట. ఇంక ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే